దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు పాలసముద్రం నుంచి ఉద్భవించిన ఆదిశక్తే శ్రీ మహాలక్ష్మి. శ్రీ సూక్తం కీర్తించిన వైకుంఠపుర సామ్రాజ్ఞి ఆమె. ఆ తల్లిని పూజిస్తే సకల సంపదలు సౌఖ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. విష్ణు పురాణంలో విశ్వమాతగా కీర్తి పొందిన శ్రీలక్ష్మి సకల వరప్రదాయిని. అందుకే ఆమె వరలక్ష్మిగా భక్తులకు మరింత చేరువయ్యింది. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు మహిళలందరూ వరలక్ష్మి వ్రతాన్ని విశిష్టంగా జరుపుకుంటారు. ఇది అన్ని కోరికలు తెచ్చే వ్రతమని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతికి చెప్పాడని పురాణాలు పేర్కొన్నాయి. ఆ గిరిజాదేవి తొలిసారిగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి నవరత్న ఖచ్చితమైన లంకా నగరాన్ని పొందిందంట. ఎలాంటి భేదభావం లేకుండా ఎవరైనా ఈ వ్రతం చేసుకోవచ్చని పరమశివుడే సెలవిచ్చాడు. ఈ వ్రతం వరలక్ష్మీదేవి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలతో ప్రారంభమై వ్రతకథా పఠనంతో ముగుస్తుంది. శ్రీమన్నారాయణునికి ఇష్టమైన ఆ స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. అందువల్ల మిగిలిన లక్ష్మీ పూజల కంటే ఇది శ్రేష్టమైనదని చెప్తారు. ఈ వ్రతం ద్వారా లక్ష్మీనారాయణుల ఇద్దరి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. వరలక్ష్మీదేవికి ఎన్నో నామాలు రూపాలు ఉన్నాయి. ఏ నామంతో పిలిచినా ఆలకిస్తుందని, ఏ రూపంలో కొలిచినా కోరికలు తీరుస్తుందని భక్తుల విశ్వాసం. ధనం, ధాన్యం, ఆరోగ్యం, ఆయుష్, సౌఖ్యం, సౌభాగ్యం, సంపద తదితరాలన్నిటినో వరలక్ష్మి ప్రసాదిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. వరమహాలక్ష్మి విద్యాలక్ష్మి పేరుతో సరస్వతీమాతగా సకల విద్యలు ప్రసాదిస్తుంది. ఐశ్వర్యలక్ష్మి పేరుతో సర్వసంపదలు అందిస్తుంది. సౌభాగ్యలక్ష్మి పేరుతో పార్వతీదేవిగా సౌమాంగళ్యాన్ని అనుగ్రహిస్తుందని భక్తులు నమ్ముతారు. త్రిమూర్తులు ముగ్గురైన త్రిమాతలు ఒక్కరే, అదే శక్తి స్వరూపం. వరలక్ష్మీదేవి త్రిమాతాత్మక మూర్తిగా శక్తి స్వరూపుడిగా పూజలు అందుకుంటూ విద్య, ధన, సౌభాగ్యాలను ఏకాలంలో కటాక్షిస్తుంది. లక్ష్మీ శక్తిని తమ హృదయ స్థానంలో నిలుపుకున్నాడు శ్రీ మహావిష్ణువు. భర్త అనురాగానికి, తనకిచ్చిన గౌరవానికి ముగ్ధురాలైన లక్ష్మీదేవి స్వామిని సేవిస్తూ ప్రేమను చాటుకుంటుంది. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం.